వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 17 శనివారం చతుర్దశి ఈరోజు పూర్తిగా ఉంది. మూలా నక్షత్రం ఈరోజు ఉదయం 8 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజు అమావాస్యకు ముందు రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున దశమములో చంద్ర సంచారం ఉంది. కుటుంబ సౌఖ్యంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సజావుగా ముందుకు సాగుతారు, సంతోషంగా ఉంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది, ఆలోచనలు కలిసి వస్తుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. దశములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పనిభారం కూడా పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా నూతన వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. అష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, అధికారుల సహకార లోపం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేసి తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి శనివారం రోజున షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా ఉంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. జన సహకారంతో పాటు వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు భాగ్యములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సాయం కానీ అందుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి శనివారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు మంచి ఫలితాలను అందిస్తాయి. సప్తంలో శని సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, సంతానంతో మనస్పర్ధలు, గట్టి పోటీని సైతం ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి శనివారం రోజున
తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విజయం సాధిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పనిచేస్తారు, మీ ఆలోచనలు కార్యరూపం ధరుస్తుంది, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నారు, పెద్దల సహకారంతో ఒక కార్యక్రమం ప్రారంభించి విజయం సాధిస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాదు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరమ్మ వారి దర్శనం చేయండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి శనివారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు మీకు ఆనందాన్ని ఇస్తాయి, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయం కానీ అభివృద్ధిని కానీ అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, విందు వినోదంలో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, మంచి లాభాలు అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆలోచనలు కలిసి రాదు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి, పసుపు వర్ణ పన్నును గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు, ధనుస్సు రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి విజయము లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యా రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, మకర రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు, సంతోషకర వాతావరణం అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఒక సందర్భంలో ఎదుర్కోలేకపోతారు, వ్యాపారంలో నష్టం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, కుంభరాశి వారికి శనివారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తుంది, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఇష్టంగా చేసే కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి, ఆర్థికంగా బలపడతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది, సమాజంలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో చేసే పనివారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, మీనరాశి వారికి శనివారం రోజున దశమంలో బుధ సంచారం ఉంది, వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి, మీ కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అనుకూలత కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది, స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు, సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు, పని భారం పెరుగుతుంది, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని దర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.